హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మనం వీడియో తీస్తున్నాం. ఏం లేదు, ఇప్పుడు ఈ మధ్యలో ఏడ చూసినా ఏం చేసినా ఒక ఫోన్ ట్రెండింగ్లో వస్తుంది. అదేంటంటే రియల్మీ నార్జో 70 టర్బో ఈ ఫోన్. సో ఇది అమెజాన్లో మనకు 17,000 అట్లా చూపిస్తుంది. బట్ మనం బై చేసేటప్పుడు 2,500 సంథింగ్ కూపన్ కోడ్ వస్తుంది. అంటే ఏ కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల మీద ఆఫర్ లేకుండా డైరెక్ట్ 2,500 ఆఫర్ వస్తుంది. సో ఇది ఎవరికి ఫోను ఎందుకు అనేది చూద్దాం. ఫోన్ వచ్చి ప్రీమియంగా చాలా మంచిగా ఉంది. ఇది వచ్చి ఫోను 3-4 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ మాత్రం మంచిగా అనిపించింది, సో అందుకే ఇది తీసుకున్నాం. ఈ ఫోన్ వచ్చి మనకు మీడియాటెక్ డెన్సిటీ 7300తో వస్తుంది. ఇది ఎనర్జీ చిప్ సెట్ అని ఇస్తారు. అంటే మిగతా వాటికి కొద్దిగా భిన్నంగా ఓన్లీ గేమింగ్ పరంగా ఇది వచ్చి మనకు 45 వాట్స్ ఛార్జరు, బ్యాక్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్. సో ఈ గేమింగ్ అనేది అంత గొప్పగా అయితే ఏం లేదు. అంటే మనం ప్రీవియస్గా దీనికంటే బెటర్ ఫోన్ వాడి మాత్రం దీన్ని తీసుకోకండి. సో ఎందుకంటే మనకు ఆ ఫీల్ అనేది ఉండదు. సో ఇది బడ్జెట్ పరంగా ఓకే అంతే. అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఫోన్ కొనాలనుకుంటారో, అంటే డబ్బులు నా దగ్గర అంతా పెట్టలేము, ఇప్పుడు మనం గేమింగ్ పరంగా తీసుకోవాలంటే మినిమం 30,000 అట్లా పెట్టాలి ఫోన్కి. సో మనకు ఒక 15, అంటే ఇది 17 to 18 మధ్యలో ప్రైస్ వస్తుంది మనకి. బట్ అమెజాన్లో 2,500 కూపన్ కోడ్ వాడడం వల్ల మనకి 15,000 లెక్క వస్తుంది. 8GB 128GBకి. సో దాన్ని చూసి మీరు ఫోన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కెమెరా అయితే చాలా డీసెంట్గా ఉంది. బ్యాక్ కెమెరా వచ్చి వీడియో 4K 30 FPSలో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 180p 30 FPSలో రికార్డ్ అవుతుంది. సో చాలా బాగుంది. కెమెరా పరంగా డీసెంట్గా ఉంది. గేమింగ్ పరంగా కూడా బాగుంది, పర్వాలేదు, నాట్ బ్యాడ్. పెద్ద గొప్పగా అని చెప్పలేము, కానీ మనం తీసుకున్న బడ్జెట్కి మాత్రం 100% అది సాటిస్ఫై చేస్తుంది. గేమింగ్ వచ్చి ఏమవుతుందంటే మనం ఈ BGMI వచ్చేసి ఈవెంట్లో దిగితే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ల్యాగ్ అస్సలు అర్థం కావట్లేదు. అది ఎటు పోతుండే క్యారెక్టర్ ఏంది అనేది మాత్రం అర్థం కావట్లేదు. సో ఫస్ట్ టైం ఎవరైతే ఫోన్ కొనాలనుకుంటారో, మా బడ్జెట్కి ఇంతకు మించి కాదు మాతోని అనుకుంటే ది బెస్ట్ ఫోన్ ఇది ఒకటే. ఇంకా వేరే కంపెనీ దేన్ని సజెస్ట్ చేయలేము, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ గేమింగ్ అంతే. దీంట్లో మనకు అడిషనల్గా ఏంటి అంటే మిగతా ఫోన్స్ తీసుకుంటేనేమో మనకు బడ్స్ పెట్టుకోవాలి, బ్లూటూత్ కనెక్షన్తో హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. అది సూపర్. అసలు మనం హెడ్ ఫోన్ పెట్టుకుంటే చాలా క్లియర్గా ఉంటాయి సౌండ్స్, ఏంది ఎట్లా అనేది మనకు లెఫ్ట్ నుంచి వస్తున్నాయి, రైట్ నుంచి వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో అదొకటి చాలా బాగుంది. డ్యూయల్ 5G, దీంట్లో 2 సిమ్లు 5G నెట్వర్క్ యూజ్ చేయొచ్చు. అండ్ మనకేంటంటే ఇలా హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. సెకండ్ సిమ్ మెమరీ కార్డ్ వేసుకొని మన రోమ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనం. సో అదొకటి అడిషనల్గా ఉంది. 2 సిమ్లు వాడితే పెట్టలేము, ఓన్లీ ఫస్ట్ సిమ్ అయితే ఉంటుంది. సెకండ్ సిమ్ వేయాలి అంటే మెమరీ కార్డ్ సిమ్ కార్డ్ రెండిట్లలో ఏదో ఒకటి యూజ్ చేసుకొని ఉంటుంది. అదే హైబ్రిడ్ స్లాట్ అంటారు దాన్ని. అది కదా. ఇంకా చెప్పేదేముంది, ఇంకేం లేదు. ఫోన్ అయితే ఆల్మోస్ట్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఈ బడ్జెట్లో ఇంకా వచ్చి ఏముంది, దీన్ని ఎవరైతే ప్రీవియస్గా అంటే ఈ ఫోన్ కొనేక ముందు పెద్ద ఫోన్లు వాడి, అంటే మినిమం 25,000 ఎబోవ్ ఫోన్లు వాడి ఈ ఫోన్కి మాత్రం రాకండి. ఎందుకంటే మీరు అది ఆ ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. ఎందుకంటే ఇంతకుముందు నేను IQ7 వాడేది. సో దాన్ని ఎక్స్చేంజ్ పెట్టి ఈ ఫోన్ తీసుకున్నా జస్ట్ ఉండాలని. అంటే ఇంకో ఫోన్ కూడా నా దగ్గర 15+ ఉంది. సో దానివల్ల ఒక ఆండ్రాయిడ్ వాడాలి అంటే ఐఫోన్ మనం అంతా వాడలేదు ఇంతవరకు, అంతా దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. సో ఒక ఆండ్రాయిడ్ అయితే ఉండాలని ఇది తీసుకున్నా అంతే. ఇంకా పెద్ద గొప్పగా అయితే ఏం లేదు. అంటే నేను IQ వాడి ఈ ఫోన్ వాడితే పెద్ద అది ఆ ఫీల్ అయితే లేదు నాకు. సో అదన్నట్టు ఎవరైతే ఫస్ట్ టైం తీసుకోవాలనుకుంటారో ఫోను, వాళ్ళకి ఇది 100% సూపర్ ఫోన్ అంతే. ఇంకా దానికి తిరుగులేదు, మాట్లాడుకుంటా లేదు, తగ్గేదేలే. ముచ్చట ఏంటంటే ఇలా నేను నాది 8GB 128 తీసుకున్నా. నా ర్యామ్ని ఇంకా 10GB వరకు ఎక్స్పాండ్ చేసుకున్నా. సో ఇది ఒకటి చాలా బాగుంది ఫోన్లో.
అందుకు కూడా దీన్ని సజెస్ట్ చేయొచ్చు ఫస్ట్ టైం కొనే వాళ్ళకు మాత్రమే. ఇది మెయిన్ ఈ వర్డ్ అనేది చాలా మెయిన్. అందరు యూట్యూబ్ తమ్ముళ్ళు తోపు తురుము అని పెడతారు, కానీ ప్రీవియస్గా పెద్ద ఫోన్ వాడి దీన్ని మాత్రం వాడకండి, సరిపోదు మనకి. సో మనం దాంట్లో ఉన్నంత పికప్ని దీంట్లో మనం క్యాచ్ చేయలేము, ఇది మన పికప్ని క్యాచ్ చేయలేదు. సో ఫస్ట్ టైం కొనే వాళ్ళకి మాత్రం 100% సజెస్టబుల్ ఫోన్ ఇది, అంతే. ఇంకా దీనికి తిరుగులేదు ఇంకా 15,000కి. సో ఈ కలర్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఇది వేరే కలర్స్ ఉన్నాయి కానీ అంత అనిపించలే. సో ఇదైతే జర ఎల్లో అండ్ బ్లాక్ చాలా బాగుంది, చూడ్డానికి రగడ్ ఉంది ఫోన్. ఇది ప్లాస్టికే కానీ సెక్సీగా ఉంది. ఇది మెటాలిక్ లెక్క కనిపిస్తుంది కానీ కాదు, ప్లాస్టిక్ మాత్రమే వెనకాల ఇది. సో దీంట్లో హైలైట్ ఏంటంటే 3 కెమెరాస్ చూపిస్తున్నాడు కానీ ఒక కెమెరా డమ్మీ కెమెరా. ఇది హైలైట్ దీంట్లో. మళ్ళీ ఇది ఏదో రివ్యూ లెక్క కాదు, జస్ట్ చిన్న షార్ట్ పెట్టిన యూట్యూబ్లో చిన్న షార్ట్ పెట్టిన యూట్యూబ్లో. సో అందరు అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు, అరే ఫోన్ బాగుందా అంటే అట్లా కాదురా దీని పరిస్థితి ఇది అని ఈ వీడియో చూస్తే కూడా క్లారిటీ వస్తుంది కదా. సో అందుకని ఈ వీడియో తీసి పెడుతున్నా, జస్ట్ మనకు ఒక బ్లాగ్ లెక్క అవుతుంది అని. ఒక టెక్ ఛానల్ అయితే కాదు ఇది మనది. సో జస్ట్ మన ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా అంటే యూట్యూబ్ తమ్నెయిల్ చూసినా చింపేసుకుంటారు దీని అమ్మ ఫోను ఇది అది అని. అంతేం లేదు ఇక్కడ, ఫస్ట్ టైం కొంటోనికే ఈ ఫోన్. అంతకుముందు ప్రీవియస్గా పెద్ద ఫోన్లు వాడి దీన్ని కొనకండి, నాశనం అయిపోతారు ఇక, అది మీ కర్మ ఇక. ఇది ఫైనల్ ఇక, రైట్. మరి కొన్ని వీడియో క్లిప్స్ కూడా వేస్తా, మన వీడియో అంటే ఈ కెమెరాతోని వీడియో తీసినవి వేస్తా, చూడండి. బాగానే ఉంది, చాలా డీసెంట్గా ఉన్నది, కెమెరా కూడా బాగుంది, గేమింగ్ కూడా బాగుంది. అంత కాదు చెప్పుకునేంత కాదు, బాగుంది. ఈ బడ్జెట్లో మాత్రం బాగుంది 100% ఇది. రైట్, ఓకే, టాటా, బై బై, సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో ముచ్చట ఇప్పుడు మర్చిపోయినా, ఏంది అంటే మన ఛానల్లో BGMI లైవ్ పెడదామని చూస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి ఆడదాం. ఓకే, రైట్, డన్, టాటా, బై బై, సీ యూ అగైన్. జై హింద్. ఇది బ్యాక్ కెమెరా 4K 30 FPS రికార్డ్ అవుతుంది. ఎట్లుందో చూడండి, మంచిగా ఉంది. నాకైతే డే లైట్లోనైతే బాగానే ఉంది. ఇది పరిస్థితి దీన్ని. ఇది ఫ్రంట్ కెమెరా 180p 30 FPS. పర్వాలేదు, నాట్ బ్యాడ్. అంటే వాళ్ళు ఇచ్చే ఇంత అమౌంట్లో 15,000 లోపు పర్వాలేదు. ఈ కెమెరా వీడియో కానీ డీసెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎక్కడన్నా ఫస్ట్ నెంబర్కి ఫాలో అయినా ఉంగనికి ఎత్తలే రాడు. దిగ మిడిల్లోకి రా అన్న, మిడిల్లోకి రా. బతామా సత్తామా అది వచ్చి అయితే సచ్చిన నేను. ల్యాగ్ ఇష్యూస్ అయితే బుచ్చడు ఉన్నాయి. ఈవెంట్లో దిగితే పొట్టు ల్యాగ్ అయిపోయింది.